మడక్షర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు మన సాక్షి రిపోర్టర్ల పైన లేనిపోని అభండాలు సృష్టించి ఈ రాష్ట్రంలో ఎవరు ఏమి చేయనటువంటి రీతిలో పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నారు అనే నెపంతో విపరీతమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి మాటలతో ఆయన మాట్లాడటం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమంటే, బేగార్లపల్లిలో నీటి సమస్య ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి నీటి సమస్య ఉంది. ఎంతోమందికి కౌన్సిలర్లకు చెప్పడం జరిగింది, అధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కానీ సమస్య పరిష్కరించలేదు. దానికి మహిళలందరూ కలిసి రోడ్లపైన ఖాళీ బిందెలతో ధర్నా చేయడం జరిగింది. అంతేకాని ఏదో మన వైసీపీ నాయకులు ఒత్తిడి చేసి పిలిపించి ధర్నా చేసినారు అని అంటున్నారు. అది అవాస్తవం. సాక్షాత్తు ధర్నా చేసినటువంటి విషయం సాక్షి పత్రికలో రావడం జరిగింది. స్వయాన రోడ్లపైకి వచ్చి ధర్నా చేసినటువంటి విషయం వచ్చింది. ఇది కేవలము సాక్షి పేపర్లోనే కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా రావడం జరిగింది. మన పేపర్ అయితే మన వాళ్ళు వేసుకుంటారు అనే ఉద్దేశంతో సాక్షి పేపర్లలో కూడా 27వ తారీఖు మంగళవారం సాక్షి పేపర్లలో ఆంధ్రజ్యోతిలో రావడం అనేది జరిగింది. దీనికి సాక్షాత్తు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏదో మున్సిపల్ అధికారులు వచ్చినారు, మన వైసీపీ నాయకులు కూర్చోబెట్టినారు, మన అధికారులు వచ్చే లోపల వెళ్ళిపోయినారు అని అపప్రచారం చేస్తున్నారు. అది అపప్రచారం కాదు. నిజంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా మొత్తం హిందూపురం నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ బస్సులన్నీ కూడా మన మడక్షర పత్రికా విలేకరులైనటువంటి సాక్షి రిపోర్టర్ ఏకవచనంతో బ్రోకర్లని సంబోధించడం జరిగింది. కనీసం నీ స్థాయి ఏమి, నీ స్థాయికి తగినటువంటి మాటలేమి ఈరోజు ఈ ప్రచార సమూహాన్ని ప్రజలకు చేరవేసే దాంట్లో దిష్టమైనటువంటి వారు మన సాక్షి రిపోర్టర్. ఉన్నది ఉన్నట్లుగా ప్రచార దీన్ని వ్రాసేటువంటి వాడు. కనీసం బ్రోకరిజం అనే పదం నీ నోట్లో ఏ విధంగా వచ్చిందో మాకైతే అర్థం కాలేదు. అనంతపురంలో నువ్వు బ్రోకరిజం చేసినావు కాబట్టి ఈరోజు మడక్షరలో కూడా అదే పదం అనేది నువ్వు